హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్లోని ఒక ఇంట్లో మంటలు ఎగిసిపడ్డాయి. అయితే అందులో 10 మంది చిక్కుకున్నట్లుగా సమాచారం. కానీ వెంటనే సహాయక చర్యలు వేగంగా చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని సిబ్బంది రక్షిస్తోంది. అయితే ఈ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోడను కూడా అంటుకున్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. సిబ్బంది వెంటనే వచ్చి ఆ మంటల్లో ఇంట్లో 5th ఫ్లోర్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందికి దించుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని ఆర్పేస్తున్నారు. హైదరాబాద్లో సైడ్ వాన పడుతోంది, కానీ పాత బస్తీలో మాత్రం వర్షం లేదు. సో ఆ టైంలో అక్కడ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరి అగ్ని ప్రమాదాల కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ మంటల్లో 10 మంది చిక్కుకుపోయారు అన్న సమాచారం అందుకోగానే వెంటనే 4 ఫైర్ ఇంజన్ల సాయంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఒకవైపు మంటల్ని ఆర్పేస్తూనే మరోవైపు చిక్కుకున్న వారిని సురక్షితంగా బిల్డింగ్ నుంచి కిందికి దించుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. ఇక 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని ఆర్పేస్తోంది. ఇక్కడ హైదరాబాద్ అఫ్జల్గంజ్లోని మహారాజ్ గంజ్ ఏరియా నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. ఉదయమే ఆ ఇంట్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే మంటలు అంటుకున్నాయి, బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో ఆ భవనం దగ్గరికి వచ్చి మంటల్ని ఆర్పేసింది. అయితే ఆ టైంలో 10 మంది భవనంలో చిక్కుకుపోయారు అన్న ఇన్ఫర్మేషన్తో వెంటనే అక్కడ నుంచి నిచ్చెనలు తీసుకొని వచ్చి పైన 2nd ఫ్లోర్లో ఉన్న వారిని అండ్ పైన కూడా ఈ మంటలు చూసి భయపడి పూర్తిగా మేడ మీదకి ఎక్కిన వారిని మనం చూస్తున్నాం. సహాయక సిబ్బంది కోసం ఎదురు చూస్తున్న వారిని వారందరినీ కిందికి దించుతున్నారు సిబ్బంది. అక్కడ కొంచెం మంది వృద్ధులు అండ్ పేషెంట్లు కూడా ఉన్నారు. మనం వారిని చూస్తున్నాం. వారిని రక్షించింది టీం. వారిని రక్షించి పైనుంచి కిందకి దించారు. సో ముందుగా ఎలాంటి ప్రాణ నష్టము లేకుండా చూసుకున్నారు, దాన్ని ఫోకస్ చేశారు. మరోవైపు ప్యారలల్గా భవనానికి అంటుకున్న మంటల్ని ఆర్పుతున్నారు. అయితే మంటలు పక్కనే ప్లాస్టిక్ గోడ ఉండడంతో వేగంగా వ్యాపించాయి. కానీ ఆస్తి నష్టం కూడా జరగకుండా 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని ఆర్పేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. హైదరాబాద్ అఫ్జల్గంజ్లోని మహారాజ్ గంజ్ని చూస్తున్నాం. స్టిల్ ఇంకా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యం. రైట్కి అసలు ఏం జరిగింది, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, మా ప్రతినిధి శ్రీధర్ సంఘటనా స్థలం నుంచి వివరాలు అందిస్తారు. శ్రీధర్. ఓల్డ్ సిటీలోని మహారాజ్ గంజ్లోని ఒక ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మనం దాదాపు 3 అంతస్తుల భవనంలో మాత్రం ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో దాదాపుగా 10 మంది చిక్కుకున్నట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు మంటల్లో మాత్రం ఇటు 3 చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇంట్లో మాత్రం ఇటు ప్లాస్టిక్ గోడౌన్ ఒకటి ఉన్నట్లు తెలుస్తుంది. ఆ గోడౌన్లో మంటలు అంటుకోవడంతో పాటు మొత్తం ఇల్లు మొత్తం కూడా పూర్తిగా మంటలు అంటుకున్నాయి. పైన చూసుకోవచ్చు, మనం పైన కూడా బాధితులు ఉన్నారు. ఇటు మంటల్లో నుంచి మాత్రం ఇటు అగ్నిమాపక సిబ్బంది మాత్రం ఇటు వారిని బయటికి తీసే పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు మన విజువల్స్లో అగ్నిమాపక సిబ్బంది ల్యాడర్ వేసి వాళ్ళని ఒక్కొక్కరిని బయటికి తీస్తున్నారు. ఆ లోపల పొగకి గాలి ఆడక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా 3 ఫైర్ ఇంజన్లు మాత్రం దాదాపు గంట నుంచి కూడా ఇటు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు కొంత అదుపులోకి వచ్చినప్పటికీ మాత్రం లోపల పొగలు మాత్రం దట్టంగా కమ్ముకున్నాయి. లోపల ఉన్నవారు మాత్రం ఇటు పొగ దాటికి మాత్రం ఇటు తట్టుకోలేక ఊపిరాడని పరిస్థితిలో ఉన్నారు. ఇటు ఫైర్ సిబ్బంది మాత్రం ఇటు ల్యాడర్ వేసుకొని ఒక్కొక్కరినిగా బయటికి తీస్తున్నారు. ఇంకా లోపల మాత్రం దాదాపుగా ఇంకా ఒక 10 మంది ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు ఈరోజు తెల్లవారుజామున సమయంలో మాత్రం ఇటు లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు అంటుకొని షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్టు ఇటు స్థానికులు అంటున్నారు. ఈరోజు ఉదయం మంటలు అంటుకోవడంతో లోపల ఉన్నవారు ఒక్కసారిగా బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇటు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మాత్రం వాటిని ల్యాడర్స్ ద్వారా వారిని ఒక్కొక్కరినిగా బయటికి తీసే పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు మాత్రం ఇటు ఫైర్ సిబ్బంది మాత్రం 3 ఫైర్ ఇంజన్లతో మంటలు మాత్రం అదుపులో తెచ్చారు. లోపల ఉన్న వారిని కూడా బయటికి తీసుకొస్తున్నారు. లోపల మాత్రం ఇంకా 3 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది. కెమెరా పర్సన్ శివకుమార్తో శ్రీధర్, TV9 హైదరాబాద్. అది మనం హైదరాబాద్ అఫ్జల్గంజ్ నుంచి చూస్తున్నాం. అక్కడ ఉండే ఒక భవనంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించాయి. ఇక వెంటనే ఇక్కడ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇస్తే 4 ఫైర్ ఇంజన్ల సాయంతో వారు వచ్చారు, మంటల్ని ఆర్పేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పైభాగంలో ఆ భవనం పైభాగంలో మంటలు అంటుకోవడంతో కిందికి వచ్చే ఆ మెట్లు ఆ దారి మూసుకుపోవడంతో పాపం అక్కడే కొంతమంది చిక్కుకుపోయారు. సహాయం కోసం ఆర్తనాదాలు పెట్టారు. దాదాపుగా 10 మంది ఉన్నట్లుగా సమాచారం. ఆ 10 మందిలో మనం చూస్తున్న వృద్ధులు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా 2-3 ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్. సో ముందు
ఈ అగ్నిమాపక సిబ్బంది అక్కడున్న వారిని రక్షించే చర్యలు వేగంగా చేపట్టింది. అదే ఫోకస్ చేసింది. ల్యాడర్లు తీసుకొచ్చి పైనున్న వారిని సురక్షితంగా కిందికి తీస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇంకా దట్టంగా ఆ ప్రాంతం అంతా పొగలు అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం తీవ్రంగా చేస్తోంది.